హైదరాబాద్ లోతుకుంట భూముల వివాదం సంచలనానికి దారితీసింది. ఇన్నాళ్లు చెరువులు, ప్రభుత్వ భూముల్లోకి దూసుకెళ్లిన బుల్డోజర్లతో బీభత్సం సృష్టించిన హైడ్రాకు తెలంగాణ హైకోర్టు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. లోతుకుంట వివాదాస్పద భూముల వ్యవహారంలో ఎవరూ ఊహించని విధంగా అత్యంత సంచలన తీర్పును వెలువరించింది. ఒకవేళ లోతుకుంట భూముల జోలికి హైడ్రా అధికారులు కానీ, రాష్ట్ర పోలీసులు కానీ వస్తే ఏమాత్రం ఆలోచించకుండా నేరుగా వారిని అదుపులోకి తీసుకోవాలంటూ సాక్షాత్తు ఆర్మీ అధికారులకే హైకోర్టు పర్మిషన్ ఇచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్నే ఆర్మీ అరెస్టు చేయొచ్చంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు పాలిటిక్స్ లో, బ్యూరోక్రసీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు లోతుకుంట స్టేట్ వర్సెస్ ఆర్మీ రేంజ్ లో ఎందుకింత వివాదం రాజుకుంది? కోర్టు ఆదేశాలతో హైడ్రాకు చెక్ పడినట్లేనా? ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. లోతుకుంట డిఫెన్స్ భూములు, ప్రైవేట్ ఆక్రమణ మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న వివాదం. ఈ భూములను రక్షించే సాకుతో హైడ్రా ఎంట్రీ ఇస్తుందన్న ప్రచారం నేపథ్యంలో న్యాయస్థానం ఆర్మీకి బ్రహ్మాస్త్రాన్ని అందించింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మితిమీరి జోక్యం చేసుకుంటున్న వాదనల నడుమ తెలంగాణ హైకోర్టు సీరియస్ గా స్పందించింది. రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూముల్లోకి రాష్ట్ర పోలీసులు కానీ, హైడ్రా యంత్రాంగం కానీ ఎంటర్ కావడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ కోర్టు ఆదేశాలను ధిక్కరించి బుల్డోజర్లతోనూ, ల్యాండ్ ఆర్డర్ పేరుతోనూ లోతుకుంట భూముల్లో అడుగు పెడితే నేరుగా ఆ రాష్ట్ర అధికారులను, పోలీసులను ఆర్మీ అధికారులే అదుపులోకి తీసుకోవాలని తీర్పిచ్చింది. దీంతో ఇన్నాళ్లు హైడ్రా పేరు చెబితే వణికిపోయిన బడాబాబులకు ఇప్పుడు ఏకంగా హైడ్రా అధికారులకే అరెస్టు భయం పట్టుకుంది. హైకోర్టు తాజా ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ యంత్రాంగానికి మింగుడు పడడం లేదు. శాంతి భద్రతల పరిరక్షణ తమ చేతుల్లో ఉందని భావించే పోలీసులకు ఇప్పుడు నేరుగా మిలిటరీ అధికారుల చేతిలో అరెస్ట్ అయ్యే పరిస్థితి రావడంతో కాకిల్లోనూ టెన్షన్ మొదలైంది. హైడ్రా దూకుడుకు కళ్లెం వేస్తూ న్యాయస్థానం ఇచ్చిన ఈ ఆర్డర్ తో లోతుకుంటలో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆర్మీ అధికారులు లోతుకుంటలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. బోర్డర్ లో పహారా కాస్తున్నట్లుగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో యాక్షన్ కు రెడీ అనుకున్న హైడ్రా ఇప్పుడు ఒక్కసారిగా డిఫెన్స్ లో పడిపోయినట్లు తెలుస్తుంది. ఇది లోతుకుంటలో చోటు చేసుకున్న బిగ్ ట్విస్ట్. లోతుకుంటలో అడుగు పెడితేనే అరెస్టు చేస్తారన్న కోర్టు ఆర్డర్ తో హైడ్రా సైలెంట్ అయిపోయింది. రాష్ట్ర పోలీసు అధికారులకే చెక్ పెడుతూ ఆర్మీ చేతికి అరెస్ట్ పవర్స్ ఇవ్వటం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. మరి ఈ సంచలన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు వెళుతుందా, లేక లోతుకుంట భూముల వ్యవహారాన్ని పూర్తిగా ఆర్మీకే వదిలేస్తుందా అన్నది వేచి చూడాలి.